కందుకూరు పట్టణంలో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 5 రోజుల క్రితం పాన్ బ్రోకర్ ఇంట్లో దోపిడీకి పాల్పడి వారి ఇంట్లో నగదుతో పాటు సెల్ ఫోన్లు తీసుకువెళ్లిన ఘటన మరొక ముందే అదే దొంగలు శుక్రవారం ఉదయం ఇంటిలోనికి ప్రవేశించి 15 లక్షల నగదు ఇవ్వాలని, లేని పక్షంలో చంపుతామంటూ కత్తులతో బెదిరించారు. యజమాని రామకృష్ణ కేకలు వేయటంతో చుట్టూ ఉన్న షాపుల యజమానులు వెళ్లేసరికి వారికి కూడా కత్తులు చూపుతూ మోటార్ సైకిల్ పై పారిపోయారు. పట్టపగలే దోపిడీ దొంగలు ప్రయత్నించడంతో కందుకూరు పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. అందుకోసం వచ్చాను నేను. అంటే సోమవారం ఇస్తానని ఇప్పుడే ఎందుకు వచ్చావు? అదిగో నీ బంగారం తెచ్చాను, డబ్బులు ఇవ్వమన్నాడు. ఇంకా తర్వాత అన్నయ్య అందరూ పైకి వచ్చారు. ఇంకా వాడే రాత్రి వచ్చింది అనేసరికి పట్టుకోబేసరికి గొడవలు తీశాడు. గొడవలు తీసేసరికి మళ్ళీ గొడవలు తీసాడా? గొడవలు తీసేసరికి అందరు కింద పడిగెత్తారు. రోడ్డు మీద దొంగతంగా పట్టుకొని ఒక్కరు కూడా పట్టుకోలేదు. వాడు అక్కడ సందీప్ జోడేసి కాడ మళ్ళీ ఆడతారు. ఒక అబ్బాయి వీడు ఆంధ్ర బ్యాగ్ తీసుకుపోయి బండికి మన నేరు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు మీ ఫోన్లు మడి మీరు తెచ్చి ఇచ్చారు. అయ్యి ఇంకా నేను ఓపెన్ చేయలేదు సార్. మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా అని పేపర్ కూడా ఓపెన్ చేయలేదు. ఏమేమి పెట్టాలో కూడా తెలియదు. పేపర్ కవర్ పట్టుకొని వచ్చారు శ్రీకాంత్. అయ్యెవరి ఆ ఫోన్లు? ఆ ఫోన్లు మామూలుగా వీడికి మాయి ఈ వాడు తీసుకుపోయినాయి కదా. అయ్యే దాని లోపల ఎందుకు తెస్తారు? ఆ రోజు 4 తీసుకెళ్లారా?